హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ టు స్వాతీస్ డైరీ. ఇవాళ మా అక్క అయితే చికెన్ బిర్యానీ చేసిందన్నమాట. మా ఇంట్లో 15 మెంబర్స్ వరకు ఉన్నాము. దసరా కదండి, మేమందరూ కూడా వచ్చామన్నమాట మా సిస్టర్ వాళ్ళ ఇంటికి హైదరాబాద్లో. సో ఇవాళ అయితే చాలా ఎక్కువతో బిర్యానీ అయితే చేసిందనమాట. 1.5 kg రైస్కి 1.5 చికెన్ కూడా వేసిందనమాట. సో ఆ రెసిపీ అయితే చాలా బాగుంది అండ్ అలాగే కొంచెం డిఫరెంట్ స్టైల్లో అయితే చేసింది నేను చేసేదానికంటే కూడా. అందుకే మీతో షేర్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే తీశాను. అండ్ అలాగే ఈ కట్ట కూడా నేను ఆల్రెడీ చికెన్ పులుసు అని పెట్టాను కదా పూరితోటి. ఆ దాంట్లో అయితే రెసిపీ అయితే క్లియర్గా చెప్పానండి, ఒకసారి మీరు కూడా చూడండి. అండ్ ఇందులో బిర్యానీలో కలుపుకొని తింటే మాత్రం నిజంగా చాలా బాగుంది. ఇంకెందుకు లేట్ ఎలా చేయాలో ఏంటో ఇవాళ మనం రెసిపీ అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందుగా అయితే ఒక బాండీ పెట్టుకోండి. బిర్యానీకి మనం పెట్టుకుంటాం కదా కడాయిస్ లాంటివి, అలాంటిది పెట్టుకోండి పెద్దది. 1.5 kg రైస్ పట్టే వరకు. అందులో కూడా ఒక 8 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి అండ్ అలాగే 2 స్పూన్స్ వరకు కూడా గీ అయితే వేసుకోండి. అన్నీ బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 8 దాల్చిన చెక్క అండ్ అలాగే ఒక 8 లవంగాలు, 4 యాలకులు, 2 స్పూన్స్ షాజీరా వేసుకుని అందులో అలాగే ఒక 4 మరాఠీ మొగ్గ, 2 అనాస్ పూలు, స్టార్ అనీస్ కూడా వేసుకుని బాగా అయితే వేగనివ్వండి. వేగిన తర్వాత అందులో బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకుని బాగా వేగిన తర్వాత ఒక 4 పెద్ద సైజ్ ఆనియన్లు స్లైసెస్ కింద కట్ చేసుకోండి అండ్ అలాగే ఒక 8 పచ్చిమిరకాయలు కూడా వేసుకుని ఇవన్నీ ట్రాన్స్పరెంట్గా వేగేదాకా ఉంచండి. అండ్ అలాగే కొంచెం పసుపు 2 స్పూన్ల వరకు వేసుకుని కూడా ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు కూడా మూత పెట్టయితే ఒక నిమిషం పాటు సిమ్లో పెట్టుకుని వేగనివ్వండి. మూత తీసి చూసిన తర్వాత చూడండి మనకి వాటర్ అనేది దిగుతుందనమాట, కొంచెం ఆనియన్స్ ట్రాన్స్ఫర్ అయ్యి. అలా అయ్యేటప్పుడు మళ్ళీ మనం ఇందులోకి ఒక 1.5 kg చికెన్ బాగా వాష్ చేసుకొని ఇందులో అయితే వేసుకోవాలి. మ్యాగ్నేషన్ అయితే ఏం అవసరం లేదండి. ఇవన్నీ కూడా బాగా వేగేలాగా ఒకసారి కిందకి పైకి కూడా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కూడా సాల్ట్ వేసుకోండి. ఇవన్నీ చికెన్ పట్టడానికి అనమాట. రైస్లోకి మళ్ళీ మనం సపరేట్గా అయితే వేద్దాము. అండ్ అలాగే ఒక 2-3 స్పూన్ల వరకు కూడా కారం అయితే వేసుకోవాలి. కొంచెం ఈ బిర్యానీకి అయితే కారం అయితే ఎక్కువ పడుతుంది. ఇప్పుడు అలాగే ఒక 3 స్పూన్స్ వరకు కూడా గరం మసాలా అయితే పౌడర్ అయితే వేసుకోవాలి. ఇలా వేసిన దాంట్లో ఒక 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు అన్నీ కూడా చికెన్కి బాగా పట్టేలాగా ఒక 2-3 నిమిషాల పాటు బాగా వేపుకోండి. హైలో పెట్టుకుని వేపుకుంటేనే మీకు బాగుంటుంది అనమాట చికెన్ అనేది. అప్పుడు వాటర్ అయితే దిగుతుంది అనమాట చికెన్లోకి. అందుకని హైలో పెట్టుకుని అయితే వేపుకోండి. ఇలా వేగిన తర్వాత ఒక నిమిషం పాటు ఒక 4 కట్టలు పుదీనా అండ్ అలాగే ఒక 2 కట్టల వరకు కొత్తిమీర బాగా వాష్ చేసుకుని ఇందులోకి అయితే వేసుకోండి. బిర్యానీలోకి 2 వేస్తే మాత్రం చాలా బాగుంటుందండి ఫ్లేవర్ అనేది. ఇవన్నీ చిన్నగా కట్ చేసుకుని అయితే వేసుకుని ఒకసారి మళ్ళీ కింద నుంచి పైకి వరకు కలగలపండి. ఇలా కలిపిన 2 నిమిషాలకి హైలో పెడితే చూడండి కొంచెం వాటర్ అనేది వచ్చింది కదా ఇందులోకి. ఈ వాటర్ అనేది బాగా వస్తుంది చికెన్లోకి. ఈ వాటర్తోనే చికెన్ అనేది మగ్గాలన్నమాట. మనం ఎక్స్ట్రా వాటర్ అయితే ముందైతే వేయము. సో ఇలా మూత పెట్టి ఒక 2 నిమిషాల పైన అయితే ఉడకనివ్వండి. ఇలా ఉడికించిన తర్వాత చూడండి వాటర్ అంతా పోతుంది. హైలో పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచేటప్పటికి వాటర్ అంతా పోయి మనకు ఆయిల్ అనేది దిగుతుందన్నమాట చికెన్ వేగిన తర్వాత. సో ఈ ఆయిల్ అంతా కూడా మన చికెన్కి కూడా బాగా పడుతుందండి. అండ్ అలాగే మనం వేసిన మసాలాస్ కూడా బాగా పడతాయి అన్నమాట. సో ఇలా వేగిన తర్వాత 1.5 kg రైస్ ఉంటుంది కదా, రైస్ మనం వాష్ చేసుకొని ఇందులోకి అయితే వేసేసుకోవాలి. రైస్ ఎప్పుడు చికెన్ బిర్యానీకి ఏంటంటే ముందుగా చికెన్లో వేస్తే రైస్ కూడా కొంచెం వేగుతుంది కదా, అలా వేగడం వల్ల ఏంటంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట బిర్యానీ అనేది. ఇది పక్కా హైదరాబాద్ స్టైల్ అనమాట. మా సిస్టర్ అయితే చేస్తుంది, నేనైతే వీడియో తీస్తున్నాను. సో ఇలా వేగిన తర్వాత ఇలా 2 నిమిషాలు వేగనివ్వండి. వేగిన తర్వాత అందులోకి ఇప్పుడు ఎవరెస్ట్ చికెన్ మసాలా ఒక 2-3 స్పూన్ల వరకు వేసుకోవాలి. అండ్ అలాగే షాహీ బిర్యానీ కూడా ఎవరెస్ట్దే వాడుతుంది తను. ఒక 4 స్పూన్స్ వరకు కూడా షాహీ బిర్యానీ కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి అయితే పైకి కిందకి అయితే మిక్స్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇదే వాడుతుంది షాహీ బిర్యానీ మసాలా. ఇదైతే ఫ్లేవర్ అయితే చాలా బాగుందన్నమాట. ఒక్కొక్కరిది ఒక స్టైల్లో ఉంటుంది కాబట్టి చూపిస్తున్నాను నేను. అండ్ అలాగే మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బిర్యానీకి బాగుంటుంది అనమాట. సో ఇప్పుడంతా బాగా మిక్స్ చేసుకోండి. ఒక 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకునే వేపుకోవాలండి. ఎందుకంటే రైస్ మళ్ళీ మాడిపోతుంది కింద అన్నప్పుడు. అందుకని సిమ్లో మొత్తం పెట్టుకుని ఒక 2-3 సార్లు పైకి కిందకి అంతా రైస్ అండ్ అలాగే మనం వేసిన మసాలాస్ అన్నీ కూడా బాగా పట్టేలాగా 2 నిమిషాల పాటు మూత పెట్టుకుని మళ్ళీ ఉడకనివ్వండి. సిమ్లో పెట్టుకుని మాత్రమే. సిమ్లో పెట్టిన తర్వాత 2 మినిట్స్ తర్వాత చూస్తే మన రైస్ అండ్ అలాగే ఫ్లేవర్ అనేది బాగా సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం 1.5 kg రైస్కి డబల్ క్వాంటిటీ వాటర్ అయితే వేయాలి. మాకు ఈ బౌల్తో అయితే ఈ రైస్ వేసింది అనమాట 1.5. సో దాంతో 3 కప్స్ వరకు కూడా వాటర్ అయితే వేసేస్తుంది. కరెక్ట్గా వేసేసుకోవాలండి. వాటర్ అయితే ఏం తగ్గించాలని అవసరం లేదు, డబుల్ క్వాంటిటీ వేసుకోవడమే. రైస్ మనం 1.5 తీసుకుంటే 3 కప్స్ ఆఫ్ వాటర్
వేసేసుకోవాలి. ఇలా వేసుకుని బాగా వేగిన తర్వాత ఒకసారి సాల్ట్ అయితే టేస్ట్ చూసుకోండి. సాల్ట్ తగ్గిందనమాట. మనకి ఎప్పుడు కూడా వాటర్ వేసినప్పుడు మనకి వాటర్ ఉప్పగా ఉంటేనే మనకి కరెక్ట్గా ఉంటుంది బిర్యానీ అయిపోయేటప్పటికి. ఇందులో కూడా కొంచెం పుదీనా పౌడర్ అయితే వేసింది. పుదీనా అంటే పౌడర్ మీకు మార్కెట్లో దొరుకుతుందండి. ఇన్ కేసు దొరకకపోతే పుదీనా ఉంటుంది కదా, పుదీనా మనం ఎండబెట్టుకుని పౌడర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే వేసేసి మళ్ళీ ఒకసారి అయితే మిక్స్ చేసుకుంది. ఇలా మిక్స్ అయిన దాంట్లో మళ్ళీ కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇలా కొత్తిమీర వేసుకుని మొత్తం ఇంకొక కప్ వరకు కూడా హైలో పెట్టుకుని ఒక 10 మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వండి. హైలో పెట్టే ఉడకబెట్టాలి. 10 మినిట్స్ తర్వాత చూడండి వాటర్ అండ్ అలాగే రైస్ కూడా బాగా మిక్స్ అయిపోయి రైస్ అయితే కొంచెం ఉబ్బుతుంది అనమాట. బబుల్స్లో అక్కడ వాటర్ మాత్రమే కనిపిస్తుంది అనమాట. ఇలా అయ్యేంత వరకు కూడా 10 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వండి. మళ్ళీ ఒకసారి టేస్టింగ్ అయితే చూసుకోవాలన్నమాట. రైస్కి ఎప్పుడు కూడా మీరు రైస్ ఉడికేటప్పుడు సాల్ట్ ఉప్పగా ఉండాలి, అలాగే కొంచెం కారంగా ఉంటే మన రైస్ ఉడికేటప్పుడు పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది అనమాట. మళ్ళీ కొంచెం సాల్ట్ అయితే తక్కువైంది అనిపించి ఇంకొక 1 స్పూన్ అయితే మేము సాల్ట్ అయితే వేసేస్తున్నాము. అండ్ అలాగే మళ్ళీ కొంచెం మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి, చికెన్ మసాలా పౌడర్ అండ్ అలాగే షాహీ బిర్యానీ మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి, ఎవరెస్ట్ది. అదొక స్పూన్ ఇదొక స్పూన్ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి కిందకి మీదకి కూడా. ఇలా మిక్స్ అవుతుంది కదండి. ఇలా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వరకు కూడా కారం కూడా యాడ్ చేసుకోవాలి బిర్యానీకి. బిర్యానీ అయితే చాలా డిఫరెంట్గా అలాగే చాలా సింపుల్ ప్రాసెస్తో అయితే చేస్తుంది అనమాట మా సిస్టర్. అండ్ చాలా బాగుందండి. ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉంది. ఎవరి హ్యాండ్ బట్టి వాళ్ళ బిర్యానీ టేస్ట్ ప్రాసెస్ అనేది మారిపోతుంది అనమాట. సో అందుకే డిఫరెంట్గా అనిపించి నేను మీకైతే చూపిస్తున్నాను. అండ్ ఇలా మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ వరకు కూడా ఉంచేయాలన్నమాట. ఇంక మధ్యలో కదపడం కానీ ఇలాంటివి ఏమి చేయొద్దండి, రైస్ అయితే విడిపోతుంది. సో ఇలా మూత పెట్టేసి ఒక ½ అన్ అవర్ బాగా సిమ్లో పెట్టేసి చూస్తే చూడండి రైస్ అండ్ వాటర్ కూడా ఉడికిపోయి రైస్ ఎంత బాగా కుక్ అయిందో. అండ్ అలాగే పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఈ ప్రాసెస్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. నిజంగా చాలా బాగుంది బిర్యానీ అనేది. చాలా సింపుల్ ప్రాసెస్. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ స్వాతీస్ డైరీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.